వెల్కమ్ టు డిస్కవర్ ఇన్ తెలుగు. ఈరోజు మన ఎపిసోడ్లో ద కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అనే పేరుతో పిలువబడే బిజినెస్ మ్యాన్, బిలేనియర్, మెంబర్ ఆఫ్ రాజ్యసభ విజయ్ మాల్యా గురించి తెలుసుకుందాం. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఈ బ్యాంక్ వాళ్ళు మిడిల్ క్లాస్ జనాలు ఎక్కడ కొట్టేస్తారో అని ₹2 పెన్ను కూడా దారం కట్టేస్తారు. కానీ విజయ్ మాల్యా లాంటి వాళ్ళు ఆ బ్యాంకుల దగ్గరే కోట్లు కొట్టేస్తారు. ఒక నార్మల్ వ్యక్తికి ₹1,00,000 లోన్ ఇవ్వాలంటే 100 సార్లు బ్యాంకు చుట్టూ తిప్పించుకునే ఈ బ్యాంక్ వాళ్ళు విజయ్ మాల్యాకి 9,000 కోట్లు లోన్ ఎలా ఇచ్చారు? అసలు విజయ్ మాల్యా ఈ స్కామ్ ఎలా చేశాడు? విజయ్ మాల్యా చేసిన తప్పేంటి? ఈరోజు మనం తెలుసుకుందాం. 13 అక్టోబర్ 1983లో యునైటెడ్ బ్రివరీస్ అనే కంపెనీకి చైర్మన్ అయిన విఠల్ మాల్యా హార్ట్అటాక్తో మరణించడం వల్ల అతని కొడుకైన విజయ్ మాల్యా 28 సంవత్సరాలకే యునైటెడ్ బ్రివరీస్ కంపెనీకి చైర్మన్ అయ్యాడు. 28 సంవత్సరాలకే 350 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి విజయ్ మాల్యా చైర్మన్ అయ్యాడు. 350 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీని విజయ్ మాల్యా అతి కొద్ది సమయంలోనే 6,000 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీగా మార్చేశాడు. ఆ టైంలోనే ఇండియాలో ఒక కొత్త లా వచ్చింది. అదేంటంటే లిక్కర్ అడ్వర్టైజ్మెంట్ని ఇండియాలో బ్యాన్ చేశారు. తన కంపెనీని ఎలా అయినా పాపులర్ చేయాలని విజయ్ మాల్యా ఫిక్స్ అయిపోయాడు. లిక్కర్ అయితే టీవీలో అడ్వర్టైజ్మెంట్ అయ్యారు. దాంతో విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ అనే సోడాని లాంచ్ చేశాడు. ఆ కింగ్ ఫిషర్ సోడా యాడ్లు టీవీలో ఇవ్వడం మొదలుపెట్టాడు. అంతేకాదు, తన లైఫ్ స్టైల్తో ఎప్పుడూ హాట్ టాపిక్గా ఉండేవాడు. పెద్ద పెద్ద మోడల్స్తో కింగ్ ఫిషర్ క్యాలెండర్ని లాంచ్ చేశాడు. ఆ క్యాలెండర్ ఎంత ఫేమస్ అయిందంటే జనాలు సంవత్సరం అంతా ఆ క్యాలెండర్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఇంతేకాదు, కింగ్ ఫిషర్ పేరు మీద IPL టీం కూడా స్టార్ట్ చేశాడు. 2007 వరకు విజయ్ మాల్యా ఎటు వెళ్ళినా, ఏ బిజినెస్ చేసినా మొత్తం సక్సెసే. మాల్యా పట్టిందల్లా బంగారమే అన్నట్టు అయిపోయింది. 2005లో తన కొడుకు సిద్ధార్థ్ మాల్యా 18వ బర్త్డే సందర్భంగా విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ని స్టార్ట్ చేశాడు. ఎయిర్లైన్ బిజినెస్ అంటే మామూలుగా ఉండదు, భారీ బడ్జెట్ అవసరం అవుతుంది. ఇక్కడ నుండే మాల్యా లోన్లు తీసుకోవడం మొదలుపెట్టాడు. తన లిక్కర్ కంపెనీని గ్రో చేసినట్టే ఎయిర్లైన్ బిజినెస్ని కూడా గ్రో చేద్దాం అనుకున్నాడు. తన ఫ్లైట్లో ట్రావెల్ చేసే ప్రతి ఒక్కళ్ళకి లగ్జరీ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకున్నాడు. ఫ్లైట్ ఎక్కే ప్రతి కస్టమర్ని గెస్ట్ లాగా ట్రీట్ చేయమని స్టాఫ్ అందరికీ చెప్పేవాడు. ఇంతేకాదు, తన ఫ్లైట్లో 5 స్టార్ ఫెసిలిటీలు ఇవ్వడం మొదలుపెట్టాడు. దీంతో జనాలందరూ కింగ్ ఫిషర్ వైపే వచ్చేవాళ్ళు. ఇండియాలో డొమెస్టిక్ ట్రావెల్ చేసే వాళ్ళల్లో 25% కింగ్ ఫిషర్లోనే ట్రావెల్ చేసేవాళ్ళు. దీంతో కింగ్ ఫిషర్ ఇండియాలో ఉన్న ఎయిర్లైన్ కంపెనీస్లో 2nd ప్లేస్కి వచ్చింది. ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నా కింగ్ ఫిషర్కి ప్రాఫిట్లు కనపడలేదు. అప్పటి వరకు కూడా ఆ కంపెనీ లాస్లోనే నడుస్తుంది. కింగ్ ఫిషర్ ఒక డొమెస్టిక్ ఎయిర్లైన్ కంపెనీ. డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అంటే ఆ కంపెనీ ఫ్లైట్లు ఇండియాలో మాత్రమే ట్రావెల్ చేస్తాయి. డొమెస్టిక్ ఎయిర్లైన్స్లోనే ఉంటే ప్రాఫిట్లు చూడడం కష్టమని ఫిక్స్ అయిన విజయ్ మాల్యా ఇంటర్నేషనల్గా ఫ్లై చేద్దాం అనుకున్నాడు. కానీ మన ఇండియాలో ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏంటంటే ఏదైనా కంపెనీ ఇంటర్నేషనల్గా ఫ్లై చేయాలంటే డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో కనీసం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కానీ కింగ్ ఫిషర్ పెట్టి 2 సంవత్సరాలే అవుతుంది. అంటే విజయ్ మాల్యా లంచం ఇచ్చినా పనవ్వదన్నమాట. దీంతో దివాలా తీసే పరిస్థితిలో ఉన్న ఎయిర్ డెక్కన్ని కొనాలని ఫిక్స్ అయ్యాడు. ఎందుకంటే ఎయిర్ డెక్కన్ పెట్టి 4 సంవత్సరాలు అవుతుంది. విజయ్ మాల్యా ఇంటర్నేషనల్గా ఫ్లై చేయాలంటే ఎయిర్ డెక్కన్తో 1 ఇయర్ వెయిట్ చేస్తే చాలు. అదే ఎయిర్ డెక్కన్ని కొనకపోతే కింగ్ ఫిషర్తోనే ఇంటర్నేషనల్గా ఫ్లై చేయాలంటే విజయ్ మాల్యా 3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో ముందు వెనక ఆలోచించకుండా జనాల డబ్బును లోన్గా ఇచ్చే బ్యాంకులు ఉన్నాయి కదా అని ఎయిర్ డెక్కన్ను కొనేశాడు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్సే లాస్లో నడుస్తుంది. అయినా విజయ్ మాల్యా ఇంకా అప్పు చేసి ఆల్రెడీ అప్పులో ఉన్న కంపెనీని కొన్నాడు. విజయ్ మాల్యా ఎయిర్ డెక్కన్ను కొన్న తర్వాత పేరు మార్చి కింగ్ ఫిషర్ రెడ్గా స్టార్ట్ చేశాడు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్లో 5 స్టార్ ఫెసిలిటీలు ఇవ్వడం వల్ల రేట్లు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు స్టార్ట్ చేసిన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్లో రేట్లు తక్కువ పెట్టాడు. రేట్లు తక్కువ అయినా మంచి ఫెసిలిటీసే ఇచ్చేవాడు. దీంతో జనాలందరూ రేట్లు తక్కువ ఉన్నాయని కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ని వదిలేసి కింగ్ ఫిషర్ రెడ్లోనే ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటికే ఆల్రెడీ లాస్లో నడుస్తున్న కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్కి ఇది ఇంకా పెద్ద దెబ్బ. తక్కువ ధరలకే మంచి ఫెసిలిటీలు ఇవ్వడం వల్ల కింగ్ ఫిషర్ రెడ్ కూడా లాస్లో వెళ్ళడం స్టార్ట్ అయింది. ఇవన్నీ సరిపోవన్నట్టు క్రూడ్ ఆయిల్ కూడా రేటు పెరగడం మొదలైంది.
ఇండియాలో రెసెషన్ రావడం వల్ల రూపీ వాల్యూ పడిపోయింది. వీటన్నిటితో ఆల్రెడీ లాసెస్లో ఉన్న ఇండియన్ ఎయిర్లైన్స్కి ఇంకా కష్టాలు రావడం మొదలయ్యాయి. దీంతో విజయ్ మాల్యా ఇన్వెస్ట్మెంట్ కోసం ఫారిన్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఒక అరబ్ కంపెనీ అయిన ఇతిహాద్ ఎయిర్లైన్స్, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చింది. కానీ మాల్యా దరిద్రం ఏంటంటే అప్పట్లో ఇండియన్ ఎయిర్లైన్స్లో ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లేదు. అంటే ఒక ఫారిన్ కంపెనీ డైరెక్ట్గా ఇండియన్ ఎయిర్లైన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లేదు. దీంతో విజయ్ మాల్యా మన ఇండియన్ గవర్నమెంట్కి నా కంపెనీ లాసెస్లో నడుస్తుంది, ఒక ఫారిన్ కంపెనీ నా ఎయిర్లైన్స్లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంది, మీరు ఎఫ్డిఐని ఎలో చేస్తే వాళ్ళు నా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు, నేను ప్రాఫిట్ చూసే అవకాశం ఉంది అని లెటర్ రాశాడు. కానీ ఉపయోగం లేదు. దీంతో లాసెస్ని తట్టుకోలేక విజయ్ మాల్యా కింగ్ఫిషర్ రెడ్ని ఆపేశాడు. సాధారణంగా ఒక ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాలంటే ఎయిర్పోర్ట్ వాళ్ళకి వాళ్ళు ల్యాండింగ్ ఛార్జెస్ కట్టాలి. కానీ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే వీళ్ళు ల్యాండింగ్ ఛార్జెస్ కూడా కట్టేవాళ్ళు కాదు. దీంతో హైదరాబాద్ అండ్ బెంగళూరు ఎయిర్పోర్ట్ వాళ్ళు విజయ్ మాల్యా పైన బ్యాన్ వేశారు. మీరు ల్యాండ్ అవ్వకముందే ల్యాండింగ్ ఛార్జెస్ కట్టండి, లేకపోతే మీ ఫ్లైట్లను మేము ల్యాండ్ చేయనివ్వము అని ఒక రూల్ పెట్టేశారు. ఇంతేకాదు హెచ్పి, భారత్ పెట్రోలియం లాంటి ఫ్యూయల్ కంపెనీ వాళ్ళైతే కింగ్ఫిషర్ వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదని వీళ్ళకి ఫ్యూయల్ ఇవ్వడం కూడా ఆపేశారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో పనిచేస్తున్న స్టాఫ్కి కూడా విజయ్ మాల్యా శాలరీలు ఇచ్చేవాడు కాదు. విజయ్ మాల్యా ఎలాగో అలా శాలరీ ఇస్తాడు అన్న ఆశతో వీళ్ళు దాదాపుగా 7 నెలలు శాలరీ లేకుండా పనిచేశారు. అయినా వీళ్ళకి శాలరీలు రాలేదు. దీంతో ఎంప్లాయీస్ కూడా స్ట్రైక్ చేయడం స్టార్ట్ చేశారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ దివాలా తీసే పరిస్థితిలో ఉన్న ఆ కంపెనీ ఓనర్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ అవ్వడం వల్ల పొలిటికల్ సపోర్ట్తో ఇంకా లోన్లు తీసుకునేవాడు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మొత్తంగా మునిగిపోయే పరిస్థితిలో ఉంది అని తెలిసి కూడా ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు అతనికి 900 కోట్లు లోన్ ఇచ్చారు. మొత్తంగా విజయ్ మాల్యా 17 బ్యాంకుల దగ్గర 6,963 కోట్లు లోన్ తీసుకున్నాడు. విజయ్ మాల్యా బ్యాంక్ వాళ్ళకి తిరిగి కట్టాల్సింది ఇంట్రెస్ట్తో కలిపి 9,000 కోట్లు. విజయ్ మాల్యా తీసుకున్న లోన్లు తిరిగి కట్టలేదు. దీంతో బ్యాంక్ వాళ్ళు విజయ్ మాల్యా మీద కేసు పెట్టే 6 రోజుల ముందే విజయ్ మాల్యా లండన్ పారిపోయాడు. విజయ్ మాల్యా వేరే కంట్రీలో ఉండడం వల్ల మన పోలీసులు డైరెక్ట్గా వెళ్ళి అతన్ని పట్టుకోవడానికి లేదు. కానీ విజయ్ మాల్యా మన ఇండియాలో మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడు. అంతేకాదు విజయ్ మాల్యా పైన విల్ఫుల్ డిఫాల్ట్ కేసు కూడా ఉంది. విల్ఫుల్ డిఫాల్ట్ అంటే తీసుకున్న లోన్ తిరిగి కట్టడానికి డబ్బులు ఉన్నా కూడా కావాలని కట్టకుండా పారిపోయాడని. లండన్లో ఉన్న విజయ్ మాల్యా 2019లో నేను తీసుకున్న అసలు కట్టడానికి రెడీగా ఉన్నాను, కానీ వడ్డీ నేను కట్టలేను అని ట్వీట్ చేశాడు. బ్యాంక్ వాళ్ళు విజయ్ మాల్యా దగ్గర 13,000 కోట్ల ఆస్తులున్నాయి, ఇంత డబ్బు ఉన్నప్పుడు అతను వడ్డీ కూడా కట్టాల్సిందే అని బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు. విజయ్ మాల్యా ఏమంటున్నాడంటే నేను బిజినెస్ చేయడానికి లోన్ తీసుకున్నాను, ఆ బిజినెస్ ఫెయిల్ అయింది, అందుకే నేను లోన్ కట్టలేకపోయాను, నేను ఒక ఫెయిల్డ్ బిజినెస్ మ్యాన్ని, అంతేకాని నేను దొంగని కాదు అని ట్వీట్ చేస్తున్నాడు. నేను ఈ వీడియో కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక చోట చదివాను, మన ఇండియాలో విల్ఫుల్ డిఫాల్ట్ చేసిన డబ్బు 75,000 కోట్లు. డబ్బున్న వాళ్ళేమో 1,000 కోట్లు తీసుకొని పారిపోతున్నారు. కానీ ఒక రైతు ₹1,00,000 లోన్ తీసుకొని ఆ లోన్ కట్టలేకపోతున్నాడు. ఆ డబ్బులు కట్టకపోతే బ్యాంక్ వాళ్ళు వచ్చి గొడవ చేస్తే పరువు పోతుందన్న భయంతో ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నాడు. ఫైనల్గా నేను చెప్పేది ఒక్కటే, లోన్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి మనం జనం డబ్బు వాడుతున్నామన్న బాధ్యత ఉండాలి. అప్పుడే రైతుల బతుకులు, పేదోళ్ళ బతుకులు మారుతాయి. ఇంకో విషయం ఏంటంటే మొబైల్ ఫోన్ ఇండస్ట్రీలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్న నోకియా ఎలా ఫెయిల్ అయింది, అసలు ఆ కంపెనీ అమ్ముకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసమ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.